మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమంతా కృపాక్షేమాన్ని పరిశుద్ధాత్మదుడు అనుగ్రహించునుగాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 15 అధ్యాయము 1వ వచనం. యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రాము భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంటే ఇక్కడ గమనించినప్పుడు సొదొమ గొమొర్రా యొక్క రాజులు వారందరిని జయించాడు. మరి అతను జయించగలిగాడు, కానీ మరి ఈ సమస్య నాకే వస్తే, లోతుకు వచ్చినప్పుడు ఇప్పుడు వెళ్ళి వారందరిని జయించాడు, మంచిదే. ఒకవేళ ఈ సమస్య నాకే కలిగితే నాకు ఎవరు సహాయకరంగా ఉంటారు, నాకెవరు తోడుంటారు, నా పక్షాన్ని నిలిచి ఉండేది ఎవరు అని ఒక భయము అబ్రాహాములో ఏర్పడినప్పుడు, చూడండి, అబ్రాహాముతో దేవుడు అంటున్నాడు, నేను నీ కేడముగా ఉన్నాను. ఎవరు నీ సహాయం కొనకపోవచ్చు. నీ దగ్గర మేలు పొందుకున్న వాళ్ళు నీకు ఈరోజు నీ శ్రమ సమయంలో నిలబడకపోవచ్చు, నీ కష్ట సమయం నిలబడకపోవచ్చు. దాని గురించి ఆలోచించి చింతించి బాధపడొద్దు. నేను నీకు కేడంగా ఉండబోతున్నాను, నీ పక్షము నేను యుద్ధం చేయబోతున్నాను, నీ పక్షాన్ని నిలిచి ఉండబోతున్నాను. సర్వోన్నతమైన దేవుడు అబ్రహాముతో ఒక ధైర్యం గల మాటలు మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో ప్రియదేవుడి బిడ్డ, ఈరోజు నీ జీవితంలో కూడా యేసు ప్రభు నమ్ముకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత, ఒకవేళ అందరూ నీ చేయి విడిచి ఉండవచ్చు, ఇంతవరకు నీకు సహాయం చేస్తానన్న వాళ్ళు ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చావని చెప్పేసి ఒకవేళ నీకు దూరం అయిపోయి ఉండవచ్చు. దూరం అయిపోయి ఈరోజు నీ సహాయం పొందుకున్న వాళ్ళే ఈరోజు నీకు దూరంగా ఉండి ఒకవేళ ఆలోచిస్తున్నవేమో నువ్వు, ఇదో నాకు ఒకవేళ శ్రమ కలిగితే, నాకు కష్టం కలిగితే, నా బాధ కలిగితే ఎవరు నా పక్షాన్ని నిలిచి ఉంటారు, నాకెవరు సహాయం చేస్తారు, నాకు అందరూ దూరం అయిపోయి ఉన్నారు కదా అని ఒకవేళ భయపడుతున్నవేమో, ఉదయకాల సమయంలో సర్వోన్నతమైన దేవుడు అంటున్నారు, ఒకవేళ నీ దగ్గర సహాయం పొందుకొని ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు నువ్వు ఆరాధిస్తుంటే, నువ్వు ఆయన ఆరాధిస్తున్నావు, స్తుతిస్తున్నావు, ఆయన వద్దకు వెళ్ళావు నువ్వు అని ఇంతవరకు నీ సహాయకరంగా ఉన్న వాళ్ళంతా నిన్ను వదిలేసేయచ్చు. ఒకవేళ వాళ్ళ సవాలు విసురుతుండొచ్చు. నీ కష్టం వచ్చినప్పుడు, నీ బాధ వచ్చినప్పుడు ఇంతవరకు మేము నిలిచి ఉన్నాము, ఇప్పుడు నిన్ను ఎవరు ఆదుకుంటారని చెప్పేసి రకరకాల మాటలు నీతో మాట్లాడుతుండవచ్చు. ప్రియ దేవుడి బిడ్డ, ఒకవేళ నేను చేయి విడిచినా, ఎవరు నీకు శ్రమ సమయంలో, కష్ట సమయంలో, నీ బాధ సమయంలో ఎవరు నీకు నిలిచి ఉండకపోయినా, ఇదిగో నా ప్రభు అంటున్నాడు, నేను మీకు కేడముగా ఉండి నేను మీ కష్ట సమయం నిలిచి శత్రువులతో మేము పోరాడతాను. ఇదిగో భయపడొద్దు. ఒకవేళ నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరని, ఒకవేళ ఈ పరిస్థితి నాకే వస్తే నన్ను ఎవరు ఆదుకుంటారని నువ్వు భయపడుతున్నావు అబ్రాము, నువ్వు భయపడొద్దు, నేను నీ కేడంగా ఉన్నాను అంటున్నాడు. రెండోదిగా చూసినప్పుడు నీ బహుమానం అత్యధిక మగును అంటున్నాడు ఇక్కడ. ఒకవేళ నా జీవితంలో కరువు వస్తే, నా జీవితంలో సమస్య వస్తే, నాకు ఆర్థిక పరిస్థితులు వస్తే, ఒకవేళ నాకు అనారోగ్యం పరిస్థితి వస్తే నేను ఎవరు ఆదుకుంటారు నన్ను? శ్రమలో ఎవరిని ఆదుకుంటారు? నా భార్యని ఎవరు ఆదుకుంటారు? ఒకవేళ నేనే నిలిచి ఉన్నప్పుడు, ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు వచ్చినప్పుడు ఎవరు నాకు సహాయం చేసేవాళ్ళు లేరే. నా సహాయం పొందుకున్న వాళ్ళు, నాకు మేలు పొందుకున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారే. ఒకవేళ ఇప్పుడు నాకేదన్నా అయితే నన్ను, నా భార్యని, నా పిల్లల్ని ఎవరు పోషిస్తారు అని ఒకవేళ నువ్వు భయపడుతున్నవేమో, నీ బహుమానం అత్యధికమవుతుంది. ప్రభు అంటున్నాడు, నేను పోషిస్తాను, నేను నీకు సహాయకరంగా ఉంటాను.
ఇప్పుడున్న దానికంటే కూడా, నీకు ఇప్పుడు ఇచ్చిన దానికంటే కూడా నీ బహుమానం అత్యధికంగా నేను ఇస్తాను. నిన్ను అత్యధికంగా నేను ఆశీర్వదిస్తాను. నిన్ను అత్యధికంగా దీవెనకరంగా మారుస్తాను. నువ్వు భయపడొద్దు. నీకు ఆర్థిక సమస్యలు రానేను, అనారోగ్య పరిస్థితులు నీ జీవితంలో రానేను. ఇదిగో నిన్ను కానీ నీ బిడ్డలు కానీ చేసే పరిస్థితులు నీ జీవితంలో రానివ్వను. భయపడొద్దని దేవుడు దర్శనం నందు అబ్రహాంతో మాట్లాడినట్లుగా ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ, నీ జీవితంలో కూడా ఈరోజు ఒక క్వశ్చన్ మార్క్ నీ జీవితం. నాకేదన్నా అయితే నా భార్య పరిస్థితి ఏంటి? నాకేదన్నా అయితే నేనే సంపాదించిన ఒక్కరిని నా పిల్లల పరిస్థితి ఏంటి? ఎలా పోషించుకోవాలి? ఇదిగో నా సహాయం చేస్తానన్న అందరూ దూరం అయిపోయారే. నాకంటూ ఎవరు లేరే. నాకేదన్నా అయితే నా బిడ్డలు ఎలా పోషించబడాలా? నా భార్య ఎలా పోషించబడాలా? మేము ఎలా బ్రతకాలి? జరగరాని జరిగితే ఏంది పరిస్థితి అని ఒకవేళ ఉదయకాల సమయంలో ప్రియ దేవుడి బిడ్డ ఒక బాధతో నువ్వు ఉన్నవేమో, ఒక భయం నీ జీవితంలో ఎంటాడుతుందేమో. ఈ పరిస్థితుల్లో ఏదైనా జరగరాని జరిగితే ఎవరు మాకు తోడై ఉండేది, ఎవరు మాకు సహాయం చేసేది ఎవరు అనుకుంటున్నావేమో. చూడండి, ఇశ్రాయేలు కాపాడు దేవుడు కొనకుడు నిద్రపోడు. ఒకవేళ నీకు ఎవరు సహాయం చేయలేకపోవచ్చు, నీకు ఆపద వచ్చినప్పుడు నీకు తోడు ఉండకపోవచ్చు. నా దేవుడు నీకు తోడై ఉండి నీ ఆపత్కాలంలో, నీ శ్రమ కాలంలో, నీ కరువు కాలంలో పోషించుటకు నా దేవుడు శక్తివంతమైన దేవుడు. నీ భయాలన్నీ తొలగించి దేవుడు నీకు సహాయకరంగా నా ప్రభు నిలబెడపోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకర్త, స్తోత్రాలు స్వామి. ఉదయకాల సమయంలో భయపడొద్దు, నేను మీకు ఖేడముగాను, మీ బహుమానం అత్యధికం అవుతుందని మీరు మాట్లాడేందుకు స్తోత్రాలు స్వామి. ఉదయకాల సమయంలో ఎవరు ఒంటరిగా ఫీల్ అవుతూ మాకు ఆదరించే వాళ్ళు లేరని, మా పక్షాన్ని నిలిచే వాళ్ళు లేరని తను నీకు స్తోత్రాలయ్యా. మా యొక్క ప్రభా, మా కష్ట సమయంలో, కరువు సమయంలో, మా బాధల సమయంలో ఎవరు మాకుంటారని భయపడుతున్న వారి జీవితంలో నేను ఉంటానని ధైర్యం గల మాటలు మాట్లాడేందుకు స్తోత్రాలు స్వామి. ఏయా, ఆదరించండి, కృప చూపించండి. నా తనకు స్తోత్రాలే. ప్రతి బిడ్డ మీరు కాపాడి ప్రతి ఒక్కరికి మీరు క్షేమాన్ని దయచేసి ప్రభువానికి స్తోత్రం, దీవెనకరం నింపమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువులందరినీ దీవించి ఆశీర్వదించును గాక.